నాయకత్వం వహిస్తే బాగుంటుందో అని అడిగినారు. కూడా మేమేమి ఎస్ అని చెప్పింది ఏమీ లేదు. చాలా దూరం ఓన్లీ నాట్ సౌత్ డిఫరెంట్ ఉన్న పరిస్థితుల్లో నాయకులు చాలా మంది ఉన్నది. అది కాక ముందు అంటే చాలా ప్రసిద్ధిగాంచింది. అందువల్ల అంటే ఇంటర్నవర్ గారు ఎన్నుకున్నటువంటి ఇది ఇక్కడ నాయకులు గోదావరి ఉండదు. తప్పకుండా అప్పుడు నాయకులు ఎందుకంటే మీకు ఎప్పుడైనా న్యాయం జరుగుతుందని చెప్పి ఒక 2 months నాకు టైం పడుతుంది. 2 months తర్వాత వచ్చి మళ్ళీ అప్రోచ్ కావడము, అంత దూరం నుంచి నన్ను వచ్చి అన్నిసార్లు కావడంలో నేను కాదనలేకపోవడము. ఆల్రెడీ దిస్ ఫీల్డ్ బికాస్ అనంతపూర్ కాటన్ మిల్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్. కార్మికులు వచ్చి ఈ కాలంలో మీరుంటే న్యాయం జరుగుతుందని వాళ్ళు భావించినప్పుడు నేను కారణం బాగుండని ఉద్దేశంతో వచ్చినదే. అంతేగాని ఏదో ఇక్కడేదో ఒక పార్టీ కోసమో ఇంకో పార్టీ వర్కర్ కోసమో వర్కర్గా నేను ఇక్కడ రాలేదు. ఐఎమ్ ఫర్ ద యూనియన్స్, ఐఎమ్ ఫర్ ద వర్కర్స్. I can't compel the workers to vote to somebody tomorrow. That is not my intention. Because they got their own individuality by casting their vote and so నేను ఇక్కడ వచ్చింది దురుద్దేశంతో కాదు, లేదు పార్టీని ఇంప్రూవ్ చేసడానికి రాలేదు. 6,000 మంది కార్మికులు నా యొక్క ఇది నాయకత్వం కావాలన్నప్పుడు నేను వదులుకోవడము మంచిదిగా ఉద్దేశంతో అదే. కానీ కొందరు ఇక్కడ నాయకులకి ఏమైందంటే ఏ రోజు కూడా వాళ్ళు కార్మికుల గురించి పట్టించుకున్న వాళ్ళు కూడా ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మొన్న షుగర్ది క్రషింగ్ది స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఎంతమంది నాయకులు అక్కడ పోతున్నారు మరి పోయినసారి మీరు చూసింటారు. అంత నాయకులు ఉన్నారు అక్కడ. ఒక పార్టీ కాదు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వన్ పార్టీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి, నాట్ ఇండివిజువల్ పార్టీ. డోంట్ మళ్ళీ రేపు పెట్టదు దానిలోకి. సో యూ గెట్ టు సీ ఆల్ ద లీడర్స్ దేర్ నియర్ ద క్రషింగ్ యూనిట్. ఎప్పుడన్నా పోయినారా? ఎప్పుడన్నా క్వశ్చన్ చేసినారా? లేదు. ఏమన్నా వాళ్ళకి చేసినారా? అంటే ఎవరో వస్తున్నారు కాబట్టి మేము చేస్తామంటారు. ఈ రోజు కూడా నేను రెడీగా ఉన్నా. ఎవరైనా ముందుకు వచ్చి ఈ కార్మికులు సాయం చేస్తాను అంటే నేను వాళ్ళ వెనక నుండి నేను పనిచేస్తాను. వాళ్ళకి చేయి కొట్టి నేను పనిచేస్తాను. ఎవరైనా సరే, ఎనీబడి. If they really want to work for the workers, I will be behind them. We will make them leaders. So this is not party wise. పోనీ రాలేదు. నేను కనీసం అసెంబ్లీలో పోయి కూడా మాట్లాడినంటావు. నువ్వు అసెంబ్లీ ఏం తప్పు చేసింది నీకు? అంటే రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ కూడా మరి అలాంటి ఎందుకు ఎన్నుకోవాలా? అసెంబ్లీలో ఏమే కనీసము అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎట్టున్నారంటే ఏమండి అదే ఎవరు తప్పు చేసినారని చెప్పి నువ్వు అసెంబ్లీకి పోనంటున్నావు. ప్రజాస్వామ్యం గుంతు నొక్కేసినావు అంటే నువ్వు ఇంకా నొక్కేస్తాను. ఏమంటే మేము నొక్కేసినావు అంటే నువ్వు ఏం చేస్తావు నొక్కేసిన దానికి? అవుట్ సైడ్ అట్లీస్ట్ నో. బయట ప్రజల్లో కూడా వచ్చి ఏమైనా యాక్సిడెంట్ చేసినావా? నీకు అసెంబ్లీలో జరగలేదు. నేను ఎవరైతే చైర్మన్ ఆమె నేను నొక్కేసిండొచ్చు. నొక్కేసాను నా కౌన్సిలర్ ప్రజల్లో కన్నా పోవచ్చు కదా. మేము ఇది అడిగితే చేయలేదని చెప్పొచ్చు కదా. నేను పొద్దుగా ఇవి పెడతాను. ఏంటి ఎంత పెడతానంటే
మేము దూరం